1972లో బాబూజీ నాతో నీ సంకల్పం ఎంతో వికసించింది, నీది ఇంచుమించుగా దివ్య సంకల్పం అయిందని చెప్పవచ్చు, దానికి నా అభినందనలు. కానీ నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. ఈ సంకల్ప శక్తి కారణంగా నీవేమనుకుంటే అది జరుగుతుంది. అందుకే చెడు ఆలోచనలు రానీయకు, ఎవరినీ శపించకు అని అన్నారు, కానీ నీవేమనుకుంటే అది చేయవచ్చు అని అనలేదు. దీని అర్థం నా చర్యలపై వారికి నియంత్రణ ఉందన్నమాట. కాబట్టి ఆలోచన యొక్క బలం ఆలోచనలో లేదు, దాని వెనుక ఉన్న సంకల్పంలో ఉంది. సహజ మార్గ అభ్యాసులు కూడా వారి ఆలోచనకు సంకల్పం జోడించగలిగితే ఏ పనైనా చేయగలుగుతారు. ఈ సంకల్పాన్ని మనం ధ్యానం ద్వారానే పెంపొందించుకోవాలి.